36వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, అజ్ఞానమనే గాఢనిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురులీలలు వినిపించి నన్ను మేల్కొల్పారు. దయతో ఆ తర్వాత వృత్తాంతాలను కూడా నాకు తెలియపరిచి నాకు దృఢమైన జ్ఞానాన్ని కలుగ చేయండి అని అడిగాడు. అప్పుడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్తూ ఉన్నాడు. నాయనా నామధారక, మరికొన్ని గురులీలలు చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్తూ ఉన్నాడు. గంధర్వపురంలో సత్యవంతుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నముతో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు. అతడెవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాడు. కేవలం అతడు యాయవార వృత్తితో జీవిస్తూ ఉండేవాడు. అతని భార్య మాత్రము పరమగయ్యాళి. ఆ గ్రామమున ఎందరో భక్తులు వచ్చి బ్రాహ్మణ సమారాధనలు చేసి ఘనంగా దక్షిణలతో బ్రాహ్మణులను సంతృప్తి పరుస్తూ ఉండేవారు. సత్యవంతుడు మాత్రము తన నియమాన్ని మార్చుకోకుండా, పరాన్న సుఖానికి ఆశించకుండా తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అతని భార్య మాత్రము అటువంటి భోజనాన్ని ఆశించి దక్షిణలను స్వీకరించాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు ఒక ధనికుడు వచ్చి ఆనాడు తాను చేయనున్నటువంటి సమారాధనకు విచ్చేసి దక్షిణలను స్వీకరించమని సత్యవంతుడిని కోరాడు. అప్పుడు అతని భార్య సమారాధనకు వెళ్దామని అతన్ని ఒత్తిడి చేసింది. అతను, నేను మాత్రం రాను, నీకంత ఆశగా ఉంటే నీవు వెళ్ళి రావచ్చు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ ఇల్లాలు ఆ ధనికునితో, అయ్యా, దంపత సహితంగా రావాలా లేకపోతే నేనొక్కదాన్ని రావచ్చా అని చెప్పి అడిగింది. అప్పుడు ఆ ధనికుడు దంపత సహితంగా మాత్రమే రావాలని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె భర్తపై కోపంతో నానా మాటలు అంటూ శ్రీగురుని వద్దకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబోచుకుని ఆ రోజు భర్త తనతో సమారాధనకు వచ్చేలా శాసించమని ప్రార్థించింది. శ్రీగురుడు సత్యవంతుణ్ణి పిలిపించి, నాయనా ద్విజోత్తమ, నా మాట విని ఈ ఒక్కసారి భోజనానికి వెళ్ళు. భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం కదా అని చెప్పి అన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, స్వామి, గురువు మాట కామధేనువని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి. మీ ఆజ్ఞను అనుసరించి నేను భోజనానికి వెళ్తాను అని భార్యతో ఆ రోజు జరిగేటటువంటి సమారాధనకు వెళ్ళాడు. బ్రాహ్మణులంతా పంక్తి భోజనానికి కూర్చున్నారు. ఈ దంపతులు కూడా అందులో కూర్చున్నారు. పంచభక్ష పరమాన్నాలతో వడ్డించారు. ఇంతలో ఆ బ్రాహ్మణ స్త్రీకి తాము తినబోతున్నటువంటి అన్నమును ఒక కుక్క, ఒక పంది తాకి అపవిత్రం చేసినట్లుగా దర్శనమయ్యింది. అందుకు ఆమె అసహ్యపడి భోజనం మీద నుండి లేచి అక్కడున్నటువంటి వారందరితో, కుక్కలు పందులు తాకినటువంటి భోజనాన్ని మీరెలా తినుచున్నారు అని లేచి వడివడిగా వెళ్ళిపోయింది. ఆమె వెంట భర్త కూడా వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణ దంపతులిద్దరూ శ్రీగురుని వద్దకు వెళ్ళారు. అప్పుడు శ్రీగురుడు ఆమె కేసి చూసి నవ్వుతూ, అమ్మాయి, ఇప్పుడు నీ కోరిక నెరవేరిందా? పరాన్న సుఖం యొక్క విలువ తెలిసిందా అని చెప్పి అడిగాడు. ఆమె శ్రీగురుని యొక్క పాదాలకు నమస్కరించి, స్వామి, నా అపరాధాలు క్షమించండి. ఆ కుక్క కూటికి బలవంతాన నా భర్తను లాక్కపోయాను. అనవసరంగా నా భర్తకు ఈ దోషాన్ని అంటించాను అని బాధపడింది. బ్రాహ్మణుడు కూడా శ్రీగురునితో, శ్రీగురు, ఈ దుర్మార్గురాలి వల్ల నాకు ఈ దోషం ఈరోజు అంటుకున్నది, నా నియమం భంగమయ్యింది అని చెప్పి అన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణునితో శ్రీగురుడు, నాయనా,
ఇందువల్ల నీకే దోషము అంటుకోదు. ఇక నుండి ఆమె కూడా నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటుంది. నాయనా, ఎప్పుడైనా దేవ పితృ కార్యక్రమాలలో భోక్త లభించనప్పుడు భోక్తగా వెళ్ళినందువల్ల నష్టం లేదు అని చెప్పి అన్నారు. అప్పుడు సత్యవంతుడు శ్రీగురునితో, శ్రీగురు, ఎవరి ఇంట భోజనం చేయవచ్చు, ఎవరి ఇంట చేయకూడదు, సెలవివ్వండి అని చెప్పి అడిగాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్తూ ఉన్నాడు, నాయనా, గురుగృహమునందు తప్పకుండా భోజనం చేయవచ్చు. మేనమామ, పిల్లనిచ్చిన మామ, సాధువులు, సోదరులు మొదలగు వారి ఇంట కూడా భోజనం చేయవచ్చు. శ్రాద్ధ కర్మలందు భోక్త లభించని ఎడల భోక్తగా వెళ్ళి మరునాడు గాయత్రి జపంతో శుద్ధుడవ్వవచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాని ఇంట, మల్ల యుద్ధం చేసేవాని ఇంట, యాచక వృత్తితో జీవించువాని ఇంట, క్రోధి ఇంట, జూదం ఆడువాని ఇంట, దొంగ ఇంట, స్నానం చేయకుండా భోజనం చేసేవాని ఇంట, సంధ్యవార్చని వారి ఇంట, దానం చేసేవానిని వద్దని చెప్పేవాని ఇంట, డబ్బు ఆశతో జపం చేసేవాని ఇంట, విశ్వాసఘాతకుని ఇంట, కుల దేవతలను అర్చించకుండా ఉండువాని ఇంట, కుమార్తెను అల్లుణ్ణి అవమానపరిచేవాని ఇంట, సంతానము కలుగునంత వరకు కూతురు ఇంట, గురునింద చేసేవాని ఇంట భోజనం మాత్రము చేయరాదు. ఇట్టి స్థలముల యందు భోజనం చేస్తే ఇంద్రియ వైకల్యము, అల్పాయుషు, బుద్ధిమాంద్యము కలుగుతాయి. అమావాస్య నాడు పరాన్నము భుజిస్తే మాసము చేసినటువంటి పుణ్యము నశిస్తుంది. సూర్యగ్రహణముల యందు సూతకములప్పుడు దానములు తీసుకోరాదు. ఇలా చేసినటువంటి వారికి, స్వధర్మాన్ని అనుసరించినటువంటి వారికి కష్టములు ఎన్నడూ రావు. దేవతలు, సిద్ధులు, కామధేనువు కూడా వారిని సేవిస్తూ ఉంటాయి అని శ్రీగురుడు అన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు శ్రీగురునికి నమస్కరించి, స్వామి, స్వధర్మం అంటే ఎలాంటిదో వివరించండి అని చెప్పి అడిగాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్తూ ఉన్నాడు, నాయనా, పూర్వము నైమిసారణ్యములో పరాశర మహర్షిని మునులందరూ అడిగితే ఆయన ఇలా చెప్పాడు, ఋషులారా, సదాచారము వల్ల సర్వము సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను పూజించి నవగ్రహాలను, సనకాది సిద్ధులను, సప్తద్వీపాలను, సప్త ఋషులను మొదట స్మరించాలి. అప్పుడు ఆవుకు మొక్కి ఆచమనం చేసిన తరువాతనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. చూడకూడనివి చూచినప్పుడును, మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడును, వినరానివి విన్నప్పుడును ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది. అందుకు నీరు లేనప్పుడు కుడి చెవిని తాకాలి. అందులో అగ్ని, జలము, వరుణుడు, సూర్యుడు, వాయువు మొదలగు దేవతలు ఉంటారు. ఆ తరువాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన ఏ ప్రార్థనా శ్లోకములైనా గాని చదువుకోవచ్చు. ఊరికి నైరుతి దిక్కున 6 బయట దేవాలయములు, పచ్చని చెట్లు లేని చోట, బాటకు నీరుకు దూరంగా ఆకులు గడ్డి లేని చోట మల విసర్జన చేయాలి. ఆ సమయంలో జంధ్యమును వేరుగా వేసుకుని అంగవస్త్రాన్ని తలకు చుట్టుకోవాలి. దిక్కులకేసి ఆకాశం కేసి చూడరాదు. పగటి వేళ ఉత్తర దిక్కుకు, రాత్రి వేళ దక్షిణ దిక్కుకు కూర్చోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసి కుల దేవతలను స్మరించాలి. ఇలా శ్రీగురుడు ఆచారకాండను ఆ బ్రాహ్మణుడుకు తెలియచేశాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.